ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ట్రైలర్ అయితే చూశాను. ఆ ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ అనిపించిన థాట్ ఏంటంటే, ఎంత లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమాకెళ్తే అంత సాటిస్ఫై అయ్యి మనమైతే బయటికైతే వస్తాం. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చాలా మ్యాసీగా మన 'హరీష్ శంకర్' గారైతే ప్రెజెంట్ చేశారు. మూడో పాయింట్ ఏంటంటే, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అదేంటంటే, ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమా ట్రెండ్ అయితే నడుస్తుంది. ఆ ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాలైతే తీస్తున్నారు. మ్యూజిక్ అయితే ఉంటది. ఆ సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉంటున్నాయి. కానీ ఈ సినిమా ఏదైతే ఉందో ఆ ట్రెండ్‌లో సాగే సినిమా అయితే కాదు. బిఫోర్ పాన్ ఇండియా ట్రెండ్ అంటే 2014, 15 సినిమాల్లో కమర్షియల్ సినిమాలైతే వచ్చేవి కదా! ఆ టెంప్లేట్‌లో ఉండే సినిమా అనమాట ఇది. కాబట్టి అది మైండ్‌లో పెట్టుకొని మనం థియేటర్ లోపలికెళ్తే ఖచ్చితంగా మనకైతే ఈ సినిమా నచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇంకా ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నాకు బాగా నచ్చినియి. "ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటదో చూస్తావా? చూస్తావా?" అన్నప్పుడు నాకు 'ఓజీ' సినిమా ట్రైలర్ లాస్ట్‌లో ఒక బిట్ అయితే ఉంటది. "ఓజస్ కాంబీరా, ఓజస్ కాంబీరా, ఓజస్ కాంబీరా నా కొడకల్లారా" అనైతే గన్నయితే కాలుస్తాడు. సేమ్ అక్కడ గన్ను ఎలా అయితే కాలుస్తాడో సేమ్ షాటు ఈ ట్రైలర్‌లో అయితే ఉందన్నమాట. అలా ఒక్కసారిగా 'ఓజస్ కాంబీరా' 'ఉస్తాద్ భగత్ సింగ్‌లోకి వచ్చి అలా వెళ్ళాడా' అని నాకైతే అనిపించింది. ఇంకా ఇంకొక డైలాగ్ అయితే ఉంది కదా! వైలెన్స్ అంటే తెలియని ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయితే అయిపోయింది. అర్థం, పరమార్థం చూపిస్తా అని ఒక ఫ్లోలో మన పవన్ కళ్యాణ్ గారైతే డైలాగ్ అయితే చెప్పారు. ఆయన ట్రైలర్‌లో ఇంకొక 2, 3 చోట్లయితే అదే విధంగా ఆ ఫ్లోలో డైలాగ్స్ అయితే చెప్పారు. ఆ యాంగిల్ ఏదైతే ఉందో, ఆ ప్రాస ఏదైతే ఉందో నాకైతే అదైతే బాగా నచ్చింది. ఇంకా మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ట్రైలర్‌లో అయితే చాలా బాగున్నాయి. ఇంకా 3 సీక్వెన్స్‌లు అయితే మేజర్‌గా హైలైట్ చేస్తూ వీళ్ళైతే చూపిచ్చారు. ఒకటే ఆ కౌబాయ్ క్యాప్ అయితే పెట్టుకొని అడవిలో జరిగే ఫైట్ అనమాట. ఇంకోటి మసీద్ ఎదురుంగా జరిగే ఫైట్ అనుకుంటా. కత్తులు పట్టుకొని మనోడైతే ఇలాగా ఫైట్ అయితే చేస్తున్నారు కదా! అదొక ఫైటు. ఇంకోటేంటంటే మన టెంపుల్ దగ్గర సుత్తి పట్టుకొని కొట్టే ఫైటు. ఈ 3 గూడా గట్టిగా పేలాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో గూడా ఆ షాట్స్‌నైతే వీళ్ళైతే బాగా హైలైట్ చేసి అయితే చూపిచ్చారు. ఇంకా 'ఓజస్ గాంభీర' షాట్ ఏదైతే ఉందో అది క్లైమాక్స్ ఫైట్. ఇంకా నీ కాళ్ళు కదలాలని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామన్నా అన్న తర్వాత 'ఎత్తరే ఎత్తరా కాలరే ఎత్తరా' సాంగ్ యొక్క కొన్ని బిట్స్ అయితే మనకైతే చూపిచ్చారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా నాకున్న బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ ఏంటంటే 'శ్రీలీలతో' ఉన్న లవ్ ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని 'హరీష్ శంకర్' గారు ఎలా హ్యాండిల్ చేశారు అనేది ఈ సినిమా రిజల్ట్‌కే అది మెయిన్ అయితే అవ్వబోతుంది. ఆ ఎపిసోడ్ బాగా రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా 'రాశికన్నా' ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒకవేళ ఫ్లాష్ బ్యాక్‌లో ఆవిడేమన్నా చనిపోద్దా? చనిపోయిన తర్వాత మనోడేమన్నా రివెంజ్ తీర్చుకుంటాడా? అంటే ఇంటర్వెల్ నుంచి ఇంకొక టర్న్ అయితే ఈ సినిమా అయితే తీసుకుంటదని మన డైరెక్టర్ గారైతే చెప్పారు. మరి ఆ పోలీస్ షాట్స్ అన్నీ కూడా రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చినప్పుడు షాట్సా? ఇయన్నీ క్వెషన్‌లయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ట్రైలర్ కట్ అయితే ఉంది. నాకైతే మరీ సూపరో, బంపరో అనే విధంగా అయితే లేదు. అదే విధంగా అస్సలు బాగోలేదు అనే విధంగా కూడా అనిపించలేదన్నమాట. అంటే అంటే ఎక్సైటింగ్‌గా నాకైతే అనిపించలేదు. చెప్పాను గదా! ఈ మధ్యన మనం పాన్ ఇండియా సినిమాలైతే ఎక్కువగా అయితే చూసేస్తున్నాం. ఆ టెంప్లేట్‌లో ఉన్న ఒక క్వాలిటీ సినిమా అయితే కాదు. సినిమాటోగ్రఫీ అయితే టూ బ్యాడ్ ఉంది. చాలా బ్యాడ్‌గా అయితే ఉంది. అంటే కొన్ని కొన్ని షాట్లు చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని మరి టైమ్ కాన్స్టెంట్స్ వల్ల అలా లాగేసి ఉంటారనిపించింది నాకైతే. ఓవరాల్‌గా ఓకే. ట్రైలర్ కట్. ఓకే. ఓకే. ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమాకైతే ఎళ్ళొచ్చు అనే ట్రైలర్ కట్ అన్నమాట ఇది. యాక్చువల్‌గా ఈ ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత సినిమా పైన హైప్ అలా పెంచేస్తారనుకున్నా. కానీ అలాగే మెయింటైన్ చేశారు. ఇంకా సినిమా రిలీజ్ అయ్యిద్ది కదా! ఖచ్చితంగా ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మిక్సింగ్ ఏదైతే ఉందో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా లౌడ్‌గా అయితే వినపడుతుంది. డైలాగ్స్ అయితే వినపడట్లేదు. మరి ఇది ట్రైలర్ వరకే ఇలా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. సినిమాలో చాలా క్లారిటీగా అయితే ఉండాలి. అంటే నేను రాత్రి గూడా మన తమనన్న బీజీఎం కొడతానే ఉన్నాడు ఈ ట్రైలర్ కట్‌కి. తమనన్న అయితే పర్లా కొద్దిగా అంటే ఉన్న టైంలో బానే లాగాడు. పర్లేదు. అదోటి బానే అనిపించింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే హైలైట్. ఆయన నుంచి ఇలాంటి సినిమా వచ్చి చాలా సంవత్సరాలయింది. అంటే ఆ మాస్ యాంగిల్ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, ప్రతీది కూడా ఉంది. అంటే నాకేమనిపించిందంటే ప్రీ పాన్ ఇండియా ఎరా సినిమా లాగైతే నాకైతే అనిపించింది. 2014, 2015 టైంలో వచ్చిన ఒక కమర్షియల్ సినిమా లాగైతే నాకైతే అనిపించింది. ఏమో ఖచ్చితంగా జనాలు ఆల్రెడీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసి ఇప్పుడు ఈ సినిమా విపరీతంగా వాళ్ళకైతే ఎక్కేయొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంది. మరి అదన్నమాట మ్యాటరు.
మరి ఈ ట్రైలర్ కట్ మీకెలా అనిపించిందో జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది. థాంక్ యూ.